అప్పుడే ఆ ఇద్దరు కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. లోపల మాత్రం నివురుగప్పున నిప్పు అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న ఆధిపత్యం మరోసారి హైలైట్ అయింది. రెండు పవర్ సెంటర్లు, ఎమ్మెల్యేలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి. కర్ణాటక కాంగ్రెస్ లో ఎందుకిలా జరుగుతుంది? సీఎం పీఠం చుట్టూ గొడవెందుకు? కర్ణాటక కాంగ్రెస్ లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీపై ఆధిపత్యం కోసం రెండు శక్తి కేంద్రాలు పనిచేస్తున్నట్టుగా అందరికీ అర్థమయ్యేలా రాజకీయం తిరుగుతూ ఉంటుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరాటం అంతర్గతంగా నడుస్తుంది. ఎమ్మెల్యేలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తారు. అప్పుడే చేతులు కలుపుతారు, అప్పుడే కత్తులు దూసుకునేలా మ్యాటర్ కనిపిస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే టీ కప్పులో తుఫాన్ మాదిరి ముగిసిపోతుంది. ఇదే కర్ణాటక కాంగ్రెస్ కథ. ఇప్పుడు కూడా సైలెంట్ గా ఒక కోరస్ మొదలైంది. దాని సారాంశం, రాష్ట్రంలో సీఎంను మార్చాలి, డీకేను కుర్చీలో కూర్చోబెట్టాలి. ఈ డిమాండ్ మెల్లగా మొదలై ప్రకంపనలు సృష్టించేదాకా వెళ్ళింది. కాంగ్రెస్ హైకమాండ్ ఏకంగా రణ్దీప్ సూర్జేవాలాను రంగంలోకి దింపి పరిస్థితిని శాంతింపచేయాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడిన మాటలతో మ్యాటర్ ఓ రేంజ్ కి వెళ్ళింది. 100 మంది ఎమ్మెల్యేలు డీకేఎస్ కు సపోర్ట్ ఇస్తున్నారని, 100 మందికి పైగా ఎమ్మెల్యేలు మార్పును కోరుకుంటున్నారన్నారు. మంచి పాలన కోరుకుంటున్నారని, డీకే శివకుమార్ సీఎం అవకాశం పొందేందుకు అర్హుడన్నారు. అక్కడితో మ్యాటర్ ఆగి ఉంటే బాగుండేది. కానీ డీకే శివకుమార్ పార్టీ కోసం బాగా కష్టపడ్డారని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని, కేపీసీసీ అధ్యక్షుడైనప్పటి నుండి పార్టీలో కొత్త జోష్ వచ్చిందని ఇలా చాలా మాటలు చెప్పుకొచ్చారు. అందుకే ఎక్కువ మంది ప్రజలు డీకేఎస్ ను సపోర్ట్ చేస్తున్నారన్నారు. ఇప్పుడు సీఎం మార్పు జరగకపోతే 2028లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకోవడం కష్టమే అని అనడంతో ఏదో జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఈ చర్చ హై వోల్టేజ్ గా మారడంతో ఖర్గే కూడా రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి పదవిపై పార్టీ హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందన్నారు ఖర్గే. అయితే కాంగ్రెస్ లో క్రమశిక్షణ ఉంటుందని, తాము ఎల్లప్పుడూ హైకమాండ్ గౌరవిస్తామని, కానీ వాస్తవాలు చెప్పాలన్నారు హుస్సేన్. కొంతకాలంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇద్దరి మధ్య 2.5 సంవత్సరాల పదవి షేరింగ్ ఉందన్న చర్చ తెరపైకి తెచ్చారు. సిద్ధరామయ్య మే 2023లో సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 2.5 ఏళ్లు పూర్తవుతుందని గుర్తు చేస్తున్నారు. అందుకే సీఎం మార్పు వ్యవహారం ఒక్కసారిగా తెరపైకొచ్చింది. అయితే కర్ణాటకలో సీఎంను మార్చి హైకమాండ్ రిస్క్ తీసుకోదన్న విషయాన్ని క్లారిఫై చేసింది. కాంగ్రెస్ లో ఉన్న ఏకైక వెనుకబడిన తరగతుల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అలాంటి నాయకుణ్ణి ఎలా తొలగిస్తుంది అన్న వాదనను సిద్ధరామయ్య సన్నిహితులు వినిపిస్తున్నారు. 2023 ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య సీఎం పదవి విషయంలో వార్ నడిచింది. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అసంతృప్తి చెందిన డీకేఎస్ డిప్యూటీ పదవితో సరిపెట్టుకోవాల్సొచ్చింది. అయితే ఆయన కేపీసీసీ చీఫ్ గాను కొనసాగారు. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న రూల్ ఉంది. అయితే డీకే విషయంలో హైకమాండ్ ఆ రూల్ ని పక్కకు పెట్టింది. సో నాయకత్వ మార్పులపై సిద్ధరామయ్య, డీకే ఇద్దరూ రియాక్ట్ అయ్యారు. తాము ఒకటే అని చేతిలో చేయి వేసి మీడియాకు కనిపించారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాయిలా దృఢంగా ఉంటుందన్నారు సిద్ధరామయ్య. తమ మధ్య సత్సంబంధాలున్నాయన్నారు. అటు డీకే కూడా తనను సీఎం పదవి అంటూ ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడొద్దు అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకునేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా సీఎం పదవి అంటూ మాట్లాడితే హైకమాండ్ వారిపై చర్యలు తీసుకుంటుందని ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం ద్వారా ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టగలిగారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరే. పార్టీలో ఆధిపత్యం, జనాల్లో పట్టు ఇద్దరికి ఉంది. ఈ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు కోల్డ్ వార్ కూడా జరుగుతుంటుంది. అంతలోనే సర్దుకుంటుంది. ఈసారి కూడా అలాంటి కథే నడిచింది. తాత్కాలికంగా ముగిసింది. ఎందుకిలా జరుగుతుంది? కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి, శాఖల నియంత్రణ, రాజకీయ ప్రాబల్యం చుట్టూ ఆధిపత్య వ్యవహారాలు తిరిగాయి. ఈ డిఫరెన్సెస్ కొన్నిసార్లు పబ్లిక్ గానే బహిర్గతమయ్యాయి. ఇంకొన్నిసార్లు ఊహాగానాలు లేదంటే మద్దతుదారుల చర్యల ద్వారా బయటపడ్డాయి. అయితే ఇద్దరూ ప్రతి సందర్భంలో తమ మధ్య విభేదాలు లేవని పదే పదే ప్రకటించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది.
రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్యకు మైనార్టీలు, అణగారిన వర్గాలు, ముఖ్యంగా ఓబీసీల సపోర్ట్ ఉందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలలో మెజార్టీ సంఖ్య ఆయన వెనకే ఉందన్న చర్చ ఉంది. 2013 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని సాధించడంలో సిద్ధరామయ్యకు క్రెడిట్ ఉంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లు గెలుచుకుని బీజేపీని ఓడించింది. 5 ఏళ్లు సాఫీగా ప్రభుత్వం నడిపిన చరిత్ర ఉంది. వీటితో పాటే వెనుకబడిన కురబ వర్గానికి చెందిన నాయకుడు కావటంతో ఆయన్ను తొలగించటం అసాధ్యమన్న చర్చ తెరపైకొచ్చింది. ఇక డీకేఎస్ విషయానికొస్తే ఆర్థికంగా బలమైన లీడర్, ప్రభావవంతమైన ఒక్కలిగ సామాజిక వర్గం మద్దతుంది. ఈ వర్గం కర్ణాటకలో దక్షిణ ప్రాంతంలో ఆధిపత్యంగా ఉంది. వారి ఓట్లు 2023లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటానికి సహాయపడ్డాయి. నిజానికి ఈ సామాజిక వర్గం సాంప్రదాయకంగా జేడీఎస్ కు ఓటు వేస్తుంది. ఓల్డ్ మైసూర్ ఏరియాలో జేడీఎస్ ప్రాబల్యాన్ని తగ్గించడంలో డీకే శివకుమార్ కీ రోల్ పోషించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కలిగ సామాజిక వర్గం ఆధిపత్యంగా ఉన్న 46 స్థానాల్లో 29 స్థానాలను గెలుచుకుంది. అదే 2018 ఎన్నికల్లో కేవలం 9 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది. 2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే సీఎం పదవి తనకే వస్తుందని డీకే శివకుమార్ ఊహించారు. కానీ సీనియర్ గా సిద్ధరామయ్యను ఎంపిక చేశారు. అప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు కనిపించారు. అయితే సోనియా గాంధీ స్వయంగా డీకేతో మాట్లాడి ఒప్పించారట. సో అలా సర్దుకుపోయినా అప్పుడప్పుడు కర్ణాటక కాంగ్రెస్ లో 2 పవర్ సెంటర్ల మధ్య ఏదో అలజడి కనిపిస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ లో పాత కొత్త నాయకుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక సంఘర్షణ ఉంటుంది. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కూడా ఇలాంటి గ్యాప్ అప్పట్లో కనిపించింది. నిజానికి సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఏదో జరుగుతోందనటానికి కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలున్నాయి. మే నెలలో ఇరిగేషన్ శాఖకు చెందిన 5 చీఫ్ ఇంజనీర్లు బదిలీ అయ్యారు. ఈ ట్రాన్స్ఫర్లపై డీకే శివకుమార్ మండిపడ్డారు. అయితే ఈ ట్రాన్స్ఫర్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిఫారసు మేరకే జరిగాయి. విషయం తెలిసిన తరువాత డీకే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తన శాఖలో తన ప్రమేయం లేకుండానే చీఫ్ ఇంజనీర్లను ఎలా బదిలీ చేస్తారన్న ప్రశ్నల్ని నాడు సంధించారు. అంతేకాదు మే 13 సీఎస్ కు లెటర్ కూడా రాశారు. బదిలీని రద్దు చేసి ఇంజనీర్లను పూర్వపు స్థానాలకు పంపాలన్నారు. ఇదే విషయంపై చీఫ్ సెక్రటరీకి నేరుగానే చెప్పేశారు. సీఎం పర్యవేక్షణలోనే ఈ ట్రాన్స్ఫర్లు జరిగాయన్న విషయాన్ని డీకే దృష్టికి సీఎస్ తీసుకొచ్చారు. అయితే తన శాఖకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలు, నియామకాల విషయంలో తన ప్రమేయం లేకుండా చేయొద్దని 2 ఏళ్ల క్రితం మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని శివకుమార్ సీఎస్ దగ్గర ప్రస్తావించారు. ఇంజనీర్లకు కీలక పనులు అప్పగించిన టైంలో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పనుల సంగతేంటని క్వశ్చన్ చేశారు. సో అది మొదలు. ఇప్పుడు మరోసారి సీఎం పీఠంపై చర్చ దాకా కథ వాడి వేడిగా నడుస్తోంది. ఇదే ఇక్కడితో ముగుస్తుందా, లేదంటే నివురుగప్పిన నిప్పులా మరోసారి రాజుకుంటుందా అన్నది కీలకంగా మారింది. ఇదిలా ఉంటే కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సన్నిహితులతో ఫోన్లో మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది. సీఎం సిద్ధరామయ్యను సోనియా గాంధీకి పరిచయం చేసింది తానేనని, దాంతో లక్కీ లాటరీ గెలిచి సిద్ధరామయ్య సీఎం అయ్యాడన్న మాటలు వైరల్ గా మారుతున్నాయి. ఆయన అదృష్టం బాగుండి సీఎం పదవి దక్కిందని పాటిల్ చెప్పటం ఆడియోలో ఉంది. అసలే పరిస్థితులు బాగా లేకుంటే ఇప్పుడు ఆడియో క్లిప్ కాంగ్రెస్ లో మళ్లీ అగ్గిరాజేసింది.